విజయనగరం జిల్లా రాజమండ్ల గురవం ప్రాంతంలో ఉన్నటువంటి కేజీబీవి స్కూల్లో ఈరోజు విద్యార్థులు ఎంత అవస్థలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళ మాటలో వింటుంటే చాలా బాధగా అయితే అనిపించే పరిస్థితి కనిపించింది. మనతో పాటు వాళ్ళు ఎటువంటి బాధ అనుభవిస్తున్నారు అనేది మనతో పాటు ఆ విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి తల్లి, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? మీకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ ఇక్కడ ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెప్పు. ఇక్కడ ఫుడ్ బాగట్లేదు సార్. ఎప్పటికప్పుడే అంబళ్ళను పురుగులు గట్టి కనిపిస్తున్నాయి సార్. పప్పులో కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. అన్నం ఉడకదు సార్. అన్నంలో సుండు పురుగులు ఉంటాయి సార్. పిండి జల్లించి వేయమంటే మాకు అంత టైం ఉండదమ్మా అంటున్నారు సార్. మళ్ళీ కూరల్లో వట్టి నీరు ఉంటుంది సార్, ఇంకేం ఉండదు సార్. ఆ గుడ్ల కూర అయితే వాటర్ వేసేస్తారు, అసలు ఏటి ఉడకవు సార్ అవి. మళ్ళీ ఇంకా అటు కాసి డ్రైనేజర్ ఉంది సార్. ఆ డ్రైనేజర్ వల్ల మాకు పుల్లులు ర్యాషెస్ అన్నీ వచ్చేస్తాయి సార్. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. వర్షం పడినప్పుడు మా క్లాస్లోనికి గట్రా వాటర్ వస్తున్నాయి సార్. మాకు రూములు కూడా సరిగ్గా ఉండట్లేదు సార్. బాత్రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయమ్మా? బాత్రూమ్స్ బాగాలేదు సార్. మాకున్నవే 5 బాత్రూమ్స్ సార్. అందులో రెండు బాగోవు సార్, అసలు స్టక్ అయిపోతుంది. ఇంకో బాత్రూమ్ కూడా స్టక్ అయిపోతుంది సార్. ఒక బాత్రూమ్కి డోర్లు వేస్తారు, ఇంకో బాత్రూమే ఉంది సార్. ఆ ఒక్క బాత్రూంలోనే 300 ఇంతమంది కూడా ప్యాచెన్స్ అవన్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సార్. ఈ సమస్యలన్నీ మీ మేడంకి చెప్పడం జరిగిందా? చెప్పాను సార్, కానీ వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పైనుండి ఆర్డర్స్ రాందే మేమేం చేయగలమమ్మా అని అంటున్నారు సార్. మేము మా 9th క్లాస్ వాళ్ళది చపాతీలు పామడం సార్. చపాతీలు పామడం అయితే వాళ్ళకి వెళ్ళి మేమే పాముతాం సార్. పామిన డస్ట్బిన్స్ లేవు సార్. మాకు వాటర్ పడడానికి ట్యాంకులు అలాంటివి ఉంటాయి కదా సార్, అవి లేవు సార్. అక్కడ బాత్రూమ్స్ వైపు ఒక గేట్ లాగా ఉంటుంది సార్. ఆ గేట్ దగ్గర ఒక హోల్ లాగా ఉంటుంది సార్. ఇప్పుడు అసలుకే రాజంలో డ్రగ్స్కి మత్తు పదార్థాలకి అలవాటైన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. పొరపాటున అక్కడి నుండి వచ్చి మేము స్నానాలు చేసినప్పుడు ఫోటోలు తీస్తే మా పరిస్థితి ఏంటి సార్? మేమేం చేయలేము కదా సార్. అది చెప్పంటారా, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ హాస్టల్లో ఉండి? ఇన్ని పురుగులు అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా, మీకు చెప్పడం జరిగింది, చెప్పండి సార్. ఏంటంటే వాటర్ ట్యాంకులు ఇవ్వలేదు సార్. చెప్పండి. వాటర్ బాగోదు సార్. ఆర్ఓ వాటర్ ఇస్తే 1 అవర్ ఎత్తారు సార్, లేకపోతే ఆపేస్తారు సార్. భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? భోజనాలు బాగోవు సార్. నిన్న కూడా పురుగులు ఉన్నాయి సార్. చీపుర్లు లేవు సార్ తుడుచుకోవడానికి. మేమే రూములు తుడుచుకోవాలి సార్. మేమే తుడుచుకోవాలి, స్లీపర్స్ చూడరు సార్. రోల్ నెంబర్ ఫ్యాన్లు కూడా తెరవవు సార్. చెప్తాలి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు? మళ్ళీ ఆరో ప్లాంట్ దగ్గర ఆంటీలు వాష్రూమ్స్ గట్టా స్నానాలు చేసేస్తున్నారు. మళ్ళీ ప్యాడ్ చేంజ్లు కూడా అక్కడే చేసేస్తున్నారు. మళ్ళీ అక్కడే అట్లు వండుతున్నారు. నేను తినలేకపోతున్నాం సార్. మళ్ళీ ఒక్కొక్కసారి మాడిపోతున్నాయి అట్లు. చపాతీలు కూడా సరిగ్గా చేయట్లేదు, మాడిపోతున్నాయి అవి కూడా. మీకు ఎలా ఉందమ్మా? బాగాలేదు సార్. పురుగులు కనుక పురుగులు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి అమ్మలో చిన్నగా వైట్ గా పురుగులు ఉన్నాయి సార్. చపాతీలు చెప్తాలి ఎంత ఇబ్బంది పడుతున్నారా మీరు ఇక్కడ ఉండి? వాష్రూమ్స్ లో బాగోలేదు సార్. డ్రైనేజ్ స్మెల్ వచ్చేస్తుంది సార్. డ్రైనేజ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. వాష్రూమ్స్ అవన్నీ స్టక్ అయిపోతున్నాయి. ఫుడ్ ఏమో పురుగులు వచ్చేస్తున్నాయి. అన్ని స్మెల్ బాగలేదు. అక్కడ వాష్రూమ్స్ అక్కడ బ్యాడ్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నారు. బాగలేదు సార్, ఏం బాగలేదు సార్. డ్రైనేజ్ స్మెల్ వస్తుంది అంటే వాష్రూమ్స్ బాగాలేవు అని చెప్తుంటే సరేలే పైన నుంచి ఆర్డర్ రాకపోతే మేము ఏం చేస్తామని చెప్తున్నారు సార్. ఇంకే వాటర్ కూడా స్టక్ అయిపోతున్నాయి. వాటర్ హాఫ్ అన్ అవరే వస్తుంది సార్. మరి వాటర్ ఏమంటే ఏమో అలాగే ఇవి అంటున్నారు సార్. ఈ బాధలన్నీ తల్లిదండ్రులు చెప్పారు మీరు? ఇలాగా చెప్పాం సార్. మేడమ్స్ చేస్తారులే అన్నారు సార్. మేడమ్స్ చెప్తే మా పేరెంట్స్ చెప్తే మేము ఎలా చేసేస్తాం, పైనుంచి ఆర్డర్స్ రాలేదు కదా అంటున్నారు సార్. ఎంతమంది అమ్మ ఇక్కడ ఉన్నారు మీరు అందరూ? ఎక్కువ మంది ఉన్నాం సార్, ఒక 360 మెంబర్స్ ఉన్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజమండ్లం గురవం సంబంధించి గ్రామంలో కేజీబీవి విద్యార్థిని స్కూల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడైతే మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా సక్రమంగా నడుపుతున్న పరిస్థితి, కానీ ఇక్కడ విద్యార్థులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ సుమారు చూసుకున్నట్లయితే 300 వరకు అయితే మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ సరైన వసతులు లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంతమందికి కూడా ఉన్నది 4 బాత్రూమ్లకి అయితే మాత్రం 2 బాత్రూమ్లు పనిచేస్తున్నాయి, మిగతా 2 పనిచేయట్లేదు. ఆ 2 బాత్రూమ్లు కూడా అయితే మాత్రం వాటర్ స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఆ మురికి నీటిలో ఉండే స్నానాలు చేసి ఇబ్బంది పడే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే
ఇక్కడ ప్రభుత్వం అయితే మాత్రం ఫుడ్ సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం అయితే మాత్రం తెల్లవారుసరి చూసుకున్నట్టయితే రాగి జావలో అయితే పురుగులు ఉండే పరిస్థితి మనతో కూడా చూపించడం జరిగింది. కొన్ని విజువల్స్ కూడా తీయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మధ్యాహ్నం ఫుడ్ పెడతారో, రాత్రి టిఫిన్ పెడతారో చాలా అధ్వానంగా, దారుణంగా ఉంటుందని చెప్పేసి అయితే ఈరోజైతే ఈ విద్యార్థులు ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏదేమైనా సరే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం మా ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాకల్టీ కానీ, టీచర్స్ కానీ చెప్పినప్పటికి కూడా కనీస స్పందన అయితే లేదు. ప్రభుత్వం నుంచి రానిది మేము ఏం చేస్తామని చెప్పేసి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఒక నమ్మకంతో తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు అయితే, పేద విద్యార్థులకు సంబంధించి అయితే ఎటు స్తోమత లేని వాళ్ళు అయితే ఇక్కడ చదివించే పరిస్థితి. అటువంటి తరుణంలో మా పిల్లల మీద నమ్మకంతో అక్కడ స్కూల్ ఉన్న నమ్మకంతో అయితే మేము పిల్లలు చదివిస్తున్నాం తప్ప ఇక్కడ అటువంటి జరిగితే మేము ఏటైపోవాలని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లలు ఆరోపించే పరిస్థితి. అటువంటిది మన ఇంట్లోనే మనం తినే పరిస్థితి కాదు. అటువంటి పురుగులు ఉన్నాను వీళ్ళైతే మాత్రం పురుగులతో ఉండైతే తినే ఆ పక్క జరిపి అయితే తినే పరిస్థితి కనిపించింది. చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి అయితే మాత్రం విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు కూడా కనీసం యాజమాన్యం చెప్తున్నప్పుడు కూడా కనీస స్పందన లేదు. మేమేం చేస్తామని చెప్పేసి ఒకటే సమాధానం చెప్తున్నాం. కానీ ఇక్కడ మాకు సరైన వసతులు కల్పించాలి, సరైన ఫుడ్కి సదుపాయం కల్పించాలంటే మాత్రం ఈరోజు కేజీబీవీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆరోపించే పరిస్థితి కనిపించింది. దీనిపై ప్రభుత్వం మరి ఎంత వేగంగా త్వరితగతిగా స్పందిస్తుందని మరి వేచి చూడాలి. రాజా మండలం గురవం గ్రామం నుంచి సురేష్ ఆర్టీవీ.